ఆకాశంలో 150 అడుగుల ఎత్తున భోజనం, ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ మంచి లంచ్ అని గొప్పలు చెప్పుకుని వెళ్లిన కుటుంబానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. కేరళలోని ఇడుక్కి జిల్లా అనాచెల్లోని ప్రముఖ స్కై డైనింగ్ రెస్టారెంట్లో చోటు చేసుకున్న ఈ ఘటన టూరిస్టులను ఒక్కసారిగా హడలెత్తించింది. కోజిక్కోడ్కు చెందిన ఓ కుటుంబం ఈ స్కై డైనింగ్ రెస్టారెంట్లో భోజనానికి టేబుల్ బుక్ చేసుకుని వెళ్లారు. క్రేన్ సాయంతో పైకి ఎత్తబడే ఈ టేబుల్ 150 అడుగుల ఎత్తుకు చేరింది. కొద్దిసేపటికే హైడ్రాలిక్ సిస్టంలో ఒక్కసారిగా లోపం రావడంతో క్రేన్ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఆకాశంలోనే వేలాడుతూ కిందకు రావడానికి మార్గం లేకుండా ఆ కుటుంబం 2 గంటల పాటు తీవ్ర భయాందోళనలో గడిపింది. చిన్నపిల్లలు ఏడుస్తూ, తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తూ ఏ క్షణంలో ఏమైపోతుందన్న భయంతో వణికిపోయారు. అయితే ఈ ఘటనను ముందుగా తెలిపింది రెస్టారెంట్ యాజమాన్యం కాదు, అక్కడి స్థానికులే. వారి సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. రోప్స్ సాయంతో ముందుగా తల్లి, 2 చిన్నారులను సురక్షితంగా కిందకు దించారు. తర్వాత తండ్రితో పాటు రెస్టారెంట్ సిబ్బందిని కాపాడారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం క్రేన్ హైడ్రాలిక్ వ్యవస్థలో లోపమే ఈ ప్రమాదానికి కారణం. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అయితే ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. ఇలాంటి అడ్వెంచర్ టూరిజం సేవలు అందించే సంస్థలు భద్రతా ప్రణాళిక పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆనందం ఒక్క క్షణంలో భయానక కల్పనగా మారిందని, ఇకపై ఎత్తైన ప్లేసుల్లో జాగ్రత్త అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.